మేమైతే అన్నం వచ్చిన గింజ ఉంటుంది కదా, అది చాలా హెల్దీ కాబట్టి నిమ్మకాయలు కోయడానికి అయితే మా తోటలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో చూసారా పైనాపిల్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇంకొంచెం ముగ్గాలన్నమాట పైనాపిల్స్. చాలా వచ్చాయి పైనాపిల్స్ అయితే, అక్కడ 2 వచ్చాయి. నిమ్మకాయలు అయితే మాకు అస్సలు కనిపించలేదు. దొండకాయలు వచ్చేది బాగా ముగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే అటువైపు వెళ్తాను. మా బాబాయ్ నిమ్మకాయలు కోస్తారు అనుకుంటా. చూసారా పైనాపిల్స్, కానీ ముగ్గుతో బాగుందన్నమాట. టేస్ట్ చేసి చూపుద్దును. ఇది చూసారా చిన్న పైనాపిల్ చాలా బాగా వచ్చాయి ఒక్కొక్కటి. ఇవైతే ఇంకా చాలా చిన్నవి, ఇవి బాగా వచ్చా. 10 days 15 days పడతాయి ముగ్గడానికి. నిమ్మకాయలు అయితే మాకు లాస్ట్ ఫైనల్ దొరకలేదు, ఉంటాయి చూపిస్తాను. ఇదిగోండి రెడ్ దొరికాయి అండి, మా బాబాయ్ చూపిస్తున్నారు. ఇంకా ఉంటాయి చూపిస్తానండి. బాబాయ్ అక్కడ ఉన్నాడు బాబాయ్, చూసారా అక్కడ ఒకటి ఉంది. అదిగోండి ఇదిగోండి బాబు, చూసారా చూడండి మా బాబాయ్ అయితే తెంపారు. చూసారా దాని వెనకాల ఒకటి ఉంది. చూసారా ఇది దొండకాయ అన్నమాట. నిమ్మకాయలు 3 వచ్చాయి అన్నమాట ఫైనల్లీ. ఇప్పుడు దాంతో గంజి పెడతాము, చూపిస్తాను. మొక్కలు అయితే చాలా ఇరిగిపోయాయి. గెలి నిమ్మకాయ స్మెల్ అయితే చాలా బాగుంది. ఇవైతే చెట్టుకాయలు కూర ఫ్రెష్గా తింటాం. బయట నమ్మేవైతే కెమికల్స్ అవన్నీ యాడ్ చేస్తారు కదా, చాలా బాగుంది అనమాట స్మెల్. మనకి జల్జీరా అంటారు కదా, ఆ స్మెల్ అయితే వస్తుంది. చూపిస్తాను. ఇదిగోండి మేము తోటలోకి వస్తే కుక్క మాకు తోటలో వచ్చిందనమాట. హాయ్ చెప్తుంది అనుకుంటా మీకు. కుక్క చాలా ఇంకొండి వెళ్ళిపోతుంది. చూడండి గంజి అయితే ఇదనమాట మా ప్రిపరేషన్స్ వండుకోవడానికి ఇవంతా. ఇప్పుడు ఇంట్లో నిమ్మకాయలు అయితే యాడ్ చేస్తాం. ఇది కమ్మలిల్లా అనమాట. ఇందులో మేము కర్రలు పోయి ఉంటుంది కదా, దాంతో చికెన్ అవన్నీ వండుకుంటాం. ఆల్రెడీ వండుకున్నాం. మా డాడీ అనమాట హాయ్ చెప్తున్నారు. అండి చికెన్ అయితే మనమైతే తీసుకున్నాము కోన్ కోసం అనమాట మధ్యాహ్నంకి. చూసారా అందరూ అలా మాట్లాడుకుంటున్నారు. మా చెల్లి అయితే ఫుల్గా ఏడుస్తుంది అనమాట, అందుకే గంజి అయితే రెడీ అవ్వలేదు, ఇంకా రెడీ అవుతుంది. చూపిస్తాను.